తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. అండ్ అలాగే వీక్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మిస్ కావద్దు. మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఈ జరిగిన లాస్ట్ 1 వీక్లీ ప్రైస్ యాక్షన్ నుంచి డైలీ ప్రైస్ యాక్షన్ వరకు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే లాస్ట్‌లో మన సబ్స్క్రైబర్ ఒకరు వోడాఫోన్ ఐడియా గురించి, స్టాక్ గురించి అనాలిసిస్ చేయమన్నారు. సో, వోడాఫోన్ ఐడియా గురించి కూడా ఈరోజు మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. సో, అయితే ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ ఉంది. సో, బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్‌లో చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా! ఈ హై దాటనంత వరకు మనం అప్ సైడ్ చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఒక కరెక్షన్ ఫేజ్‌లో ఉంది బ్యాంక్ నిఫ్టీ చాలా రోజులుగా అని. సో, అదే ఇవాళ కూడా నిజమైంది. అండ్ అలా మనకు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వెనక్కి వచ్చే పనైతే అక్కడి నుంచి వచ్చినట్లయితే మనకి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకటి ఈ లైన్ దగ్గర, ఈ ఛానల్ ట్రెండ్ లైన్ దగ్గర చాలామందికి ఈ ట్రెండ్ లైన్ ఏంటో తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక్కసారి త్వరగా చెప్తాను. ఇది చాలా రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు జరిగిన ప్రైస్ యాక్షన్ అంతా మనం ఒక ఛానల్ ట్రెండ్ లైన్ సెటప్ తీసుకుంటే దాంట్లో వచ్చిన అప్పర్ లైన్ అండి ఇది. సో, ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందని నిన్న మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఒకవేళ దాన్ని దాటితే ఇక్కడ మనకు ఈ జోన్ మనం ఆల్రెడీ నిన్న గీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు సపోర్ట్ లాగా బ్యాంక్ నిఫ్టీ ఆహ్, ఆహ్, చూడడానికి ఇది బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉందనుకున్నాం. అలాగే ఈ రోజు ప్రైస్ యాక్షన్ గనక చూసినట్లయితే ఎగ్జాక్ట్‌లీ ఈ లైన్‌ని దాటి అలాగే ఈ జోన్‌ని దాటి రియాక్ట్ అయ్యి మళ్ళీ పైకొచ్చి మనకు ఇక్కడే క్లోజ్ అయితే వచ్చింది. అలా అని చెప్పి ఇది ఒక పాజిటివ్ చాలా స్ట్రాంగ్ లేదా అట్‌లీస్ట్ యావరేజ్ బుల్లిష్ గ్రీన్ క్యాండిల్‌గా మనం చూడకూడదు. ఎందుకంటే బాడీ కంటే మనకు విక్ సైజెసే పైన కింద ఎక్కువున్నాయి కాబట్టి మనకు ఈ ఆహ్, కరెక్షన్ ఫేజ్‌లో ఉన్న ఈ టెంటేటివ్ మనకు సైడ్ వేస్ యాక్షన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతున్నట్లే మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అలాగే మనం దీన్ని దాటనంత వరకు పాజిటివ్ సైడ్ చూడకుండా ఉంటే మంచిది. అండ్ అలాగే ఇక్కడ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని గమనించాలి. అండ్ ఒకవేళ ఇది ఈ 2 లెవెల్స్ గనక బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది డైలీస్ చార్ట్‌లో అండి. సో, ఇప్పుడు మనం ఒకసారి వీక్లీస్ చార్ట్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. సో, వీక్లీస్ చార్ట్‌లో మనం లాస్ట్ టైమ్ మాట్లాడుకుంటే ఒక్కసారి నేను వాల్యూమ్ ఆఫ్ చేస్తానండి. చూడండి ఇప్పుడు క్లియర్‌గా కనబడుతుంది. ఇక్కడ మనం వీక్లీస్ చార్ట్‌లో చూసుకున్నట్లయితే డైలీస్ చార్ట్‌లో ఏదైతే మనం ఛానల్ ట్రెండ్ లైన్స్ గీసి మనం దాన్ని బేస్‌గా చేసుకొని మనం ఇన్ని రోజులుగా చూస్తున్నామో, అదే ఛానల్ ట్రెండ్ లైన్ నుంచి మనకేం జరిగిందంటే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ ఒక చిన్న బ్రేక్‌ఔట్ అనేది మనం అప్ సైడ్ అయితే చూసాం. ఇప్పుడు ఈ వీక్‌లో జరిగిన ప్రైస్ యాక్షన్ మనకు ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ లాగా మనకు హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ క్లోజ్ ఆబ్వియస్‌లీ హయ్యర్ ఓపెనింగ్ కూడా ఉంది. అంటే మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చినట్లే. కానీ ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్‌లో కూడా చూడండి ఎప్పుడన్నా ఏ క్యాండిల్‌లో అయినా మీకు విక్ సైజ్ బాడీ కంటే ఎక్కువ ఉంటే ఆహ్, ఒక రకమైన ఇండెసిసివ్‌నెస్‌లో ఉన్నట్టు మీరు గ్రహించాలి. సో, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అయినప్పటికీ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు. ఇది ఒక మోడరేట్‌లీ బుల్లిష్ కన్ఫర్మేషన్ మాత్రమే. ఇక్కడ నుంచి కరెక్షన్‌కి వెనక్కి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, వీక్లీస్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు నెగెటివ్ సైన్ అయితే ఏమీ జనరేట్ అవ్వలేదు. అలా అని వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ సైన్ కూడా లేదు. బట్ మోడరేట్‌లీ మనకు బులిష్‌గా ఉన్నట్లు కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ మనకు చెప్తుంది. అలాగే మనకు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ మనం ఇంతకుముందు ఏదైతే లెవెల్ గీసుకొని ఉన్నామో చూడండి ఇంతకుముందు ఏదైతే అప్పర్ సైడ్ ఒక లెవెల్ గీసుకొని ఉన్నామో దీన్ని దాటి వెళ్ళనంత వరకు ఈ మధ్యలో జరిగేదంతా కరెక్షన్ లాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ ఏరియా దగ్గర ఒకవేళ ఇక్కడ గాని బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్‌కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చాలా త్వరగా ఆహ్, చూసేసాం. అయితే ఒక్కసారి మనం వీక్లీ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి, ఒక్కసారి మనం మిగతా టైమ్ ఫ్రేమ్స్‌లో కూడా ఏదన్నా సైన్స్ ఉన్నాయేమో చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఇది మనకు 4 అవర్స్ చార్ట్ అనమాట. 4 అవర్స్ చార్ట్‌లో మనకు బ్యాంక్ నిఫ్టీ 2 క్యాండిల్సే ఉంటాయి. చూడండి ఇది మార్నింగ్ క్యాండిల్ ఓకే. 9:15 క్యాండిల్. ఇది 1:15కి స్టార్ట్ అయిన క్యాండిల్. అయితే ఈ 2 క్యాండిల్స్ చూస్తే మనకు షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం తెలుస్తుంది? ఇక్కడ మనకు ఇది ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాగా తెలుస్తుంది. బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఇక్కడి నుంచి ఇది పైకెళ్ళడానికి ఛాన్స్ ఉన్నట్లు. ఎప్పటి వరకు? ఇది బ్రేక్ అవ్వనంత వరకు. ఈ లో ఉంది కదా! ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు. ఒకవేళ ఈ లో గనక బ్రేక్ అయితే ఇది ఈ ఈ ప్యాటర్న్ ఏదైతే మనకు బులిష్ హోప్ ఇస్తుందో అది పోయినట్లు మనం గ్రహించాలి. సో, 4 అవర్స్ చార్ట్‌లో మనకు
బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. అది కూడా ఒక ఇంపార్టెంట్ లొకేషన్ దగ్గర ఈ లైన్‌ని టచ్ అయ్యి, అలాగే ఈ లైన్‌ని కూడా టచ్ అయ్యి వచ్చింది. సో, ఆల్రెడీ ఒక బుల్లిష్ సైన్ అయితే మనం 4 అవర్స్ చార్ట్‌లో చూడడం మనకిక్కడ చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి 1 అవర్ చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే 1 అవర్ చార్ట్‌లో చూడండి, ఆల్రెడీ మనకిక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ పొద్దున్నే ఇచ్చేసి, ఇదండి ఇక్కడ పొద్దున్నే మనకి ఈ 2 క్యాండిల్స్‌లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ చాలా క్లియర్‌గా కనబడుతుంది. దాని తర్వాత మనం మార్కెట్ స్లోగా, స్టడీగా పైకి రావడం మనం గమనించొచ్చు ఇక్కడ. సో, ఆహ్, ఈ ఈ ఈ ఈ ప్రస్తుతానికైతే ఈ ఈ పర్టిక్యులర్ ఛానల్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, అది మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం 4 అవర్స్ అండ్ 1 అవర్స్ చార్ట్‌లో మనం గమనించొచ్చు. అయితే ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. మనం ఒకసారి ఇప్పుడు నిఫ్టీస్ చార్ట్ చూద్దాం. అయితే నిఫ్టీకెళ్ళే ముందు దయచేసి ఆల్రెడీ మీకు వీడియోలో కంటెంట్ రోజు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం నిఫ్టీస్ చార్ట్‌లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం నిఫ్టీస్ చార్ట్ ఓపెన్ చేసాం. సో, ఇది మనకు నిఫ్టీలో డైలీస్ చార్ట్ అనమాట. సో, బ్యాంక్ నిఫ్టీలో లాగే నిఫ్టీలో కూడా ఇక్కడ మనకు చూడండి, ఈ ఈ లైన్ మనం నిన్న గీసుకున్నాం. దీన్ని దాటి వెళ్ళనంత వరకు మనం పాజిటివ్ సైడ్ ఉండకూడదని నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇవాళ మనకు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే, ఒక మంచి యావరేజ్ బులిష్ క్యాండిల్ అయితే మనకిక్కడ కనబడింది. సో, మనం ఇక్కడ నెగెటివ్ సైన్ అయితే అంత స్ట్రాంగ్‌గా ఏది కనబడట్లేదు. సో, బట్ దీన్ని దాటి వెళ్ళనంత వరకు మనం బుల్లిష్ సైడ్ వెళ్ళకుండా ఇది ఒక కరెక్షన్ ఫేజ్‌లో ఉందని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ట్రేడ్స్ చేసినట్లయితే చాలా బావుంటుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించండి. ఎప్పుడైతే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ఈ ఛానల్ లైన్ నిఫ్టీలోది. నిఫ్టీలో కూడా సేమ్ ఇంచుమించు చూడండి, ఇంచుమించు అదే ప్రైస్ యాక్షన్ అదే ఛానల్‌లో ఎళ్ళింది గదా! ఒకానొక సందర్భంలో మనకిక్కడ అక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ సైన్ ఇచ్చినట్లే 4 అవర్స్ చార్ట్‌లో ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్ మనకిక్కడ ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఒక ఇంపార్టెంట్ లొకేషన్ దగ్గర వచ్చింది. అక్కడి నుంచి మొమెంటం బ్యూటిఫుల్‌గా పైకైతే వెళ్తుందనమాట. సో, ఒక ఇంపార్టెంట్ లొకేషన్‌లో వచ్చిన ఆహ్, ఎప్పుడు ప్యాటర్న్స్ కూడా ఆహ్, మనకు చాలా సిగ్నిఫికెన్స్‌ని, చాలా స్ట్రెంగ్త్‌ని యాడ్ చేస్తాయి ఓవరాల్ పిక్చర్‌లో. అయితే నిఫ్టీలో డైలీస్ టైమ్ ఫ్రేమ్‌లో మనం దీన్ని గీసుకొనున్నాం. ఈ లెవెల్ దాటనంత వరకు మనం ట్రేడ్ అయితే అప్ సైడ్ చూడడానికి కొద్దిగా అవకాశాలు తక్కువున్నాయి. కాబట్టి ఈ లెవెల్‌ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఇది గమనించండి. సో, ఇలాంటి పరిస్థితే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఇందాక చూపించాం గదా! అది కానీ అది 4 అవర్స్ చార్ట్‌లో. మీకు ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్నా హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళే కొంది చూడండి, హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళే కొంది దాని యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే లోవర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చేసరికి దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు మనకు ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కసారి కనబడితే, మనకు 4 అవర్ ఆర్ 1 అవర్ లేదా 15 మినిట్స్ చార్ట్‌లో ఇంకా ఎక్కువ సార్లు కనబడడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఇక్కడ షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కువుంటుంది. కానీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది హయ్యర్ టైమ్ ఫ్రేమ్ వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ బలపడుతుందనమాట. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. సో, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీస్ చార్ట్ చూసాం కాబట్టి, నిఫ్టీ ఒక్కసారి మనం వీక్లీస్ చార్ట్ చూద్దాం. సో, నిఫ్టీ వీక్లీస్ చార్ట్ అబ్సల్యూట్‌లీ బుల్లిష్‌గానే ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఎందుకంటే, మనకు ఏ రకమైన నెగెటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎక్కడ మనకిక్కడ కనబడలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు దానికి ముందు క్యాండిల్ కానీ, ఈ వీక్‌లో జరిగిన క్యాండిల్ కానీ చాలా హెల్తీ గ్రీన్ క్యాండిల్స్ కనబడుతున్నాయన్నమాట. కానీ ఇది మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గీసుకున్న లైన్ ఈ లైన్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో దాటేంత వరకు బుల్లిష్ సైడ్ ఉండకుండా ఉంటేనే మంచిది. అలాగే నిఫ్టీలో ఒక్కసారి మనం 4 అవర్స్ చార్ట్‌లో ఎలా ఉందో పరిస్థితి గమనించే ప్రయత్నం చేద్దాం. చూడండి, 4 అవర్స్ చార్ట్‌లో ఇక్కడ మనకు చాలా బ్యూటిఫుల్‌గా ఇక్కడ మనకు మూమెంటం కనబడుతుంది. చూడండి, ఇక్కడ స్వింగ్ రియాక్షన్ అయింది గదా! ఈ రియాక్షన్ నుంచి మనకు ఇక్కడ ఇప్పుడు ఈ చిన్న కరెక్టివ్ మూవ్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో, దీన్ని దాటాల్సిన అవసరం అయితే ఉంది. సో, 4 అవర్స్ చార్ట్‌లో కూడా దీన్ని దాటి మనకు క్లోజ్ ఇస్తే ఇది నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా ఇంకా లాస్ట్ లెగ్ మూవ్ కనబడుతుంది. ఇక్కడ మనకు ఒకటి చాలా, ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే 1, 2, 3 ఇది ఫోర్త్ వేవ్ లాగా కనబడుతుంది. ఇంకొక వేవ్ పెండింగ్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే అది ఇది ఫోర్త్ వేవ్ కాబట్టి కరెక్షన్ ఎక్కువ ఎక్కువ ఎలాయిట్ వేవ్ థియరీ ప్రకారం ఇక్కడ మనకు కరెక్షన్ ఎక్కువసేపు జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. అయితే ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూసినా మనకు ఒకటే అండి. దీన్ని దాటి క్లోజ్ అయితేనే మనం బుల్లిష్ సైడ్ ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం దాని గురించి. సో, అది గమనించాలి మీరిక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్‌గా స్వింగ్ ఫార్మేషన్ అయిపోయింది చూడండి. ఇక్కడ చాలా క్లియర్‌గా మనకు ఒక స్వింగ్ ఫార్మేషన్ అన్నది కనబడుతుంది ఇక్కడ. సో, దీన్ని దాటి బ్రేక్ అయితే
వెరీ గుడ్ మూమెంటం, ఇంకా చాలా పైకెళ్ళడానికి స్కోప్ ఉన్నట్టు మనం గమనించాలి. అలాగే ఇప్పుడు నిఫ్టీలో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కసారి ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఏర్పడిపోయింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలియకుండానే ఒక ఒక చిన్న ట్రెండ్ లైన్ తీసుకునేదానికి ఇక్కడ మనకు అవకాశం అయితే కనబడుతుంది. సో, దాని ప్రకారం కూడా మనకు ఒకవేళ వెనక్కి వచ్చినట్లయితే నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే పైకెళ్తే ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని దాటి వెళ్తే మనం బుల్లిష్ సైడ్ ఉండాలి. ఒకవేళ కిందకి వచ్చేటట్లయితే మనకు మార్కెట్ ఎక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడానికి ఉందో ఒకసారి మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. చూడండి, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఒకవేళ ఇక్కడ నుంచి ఫాల్ గాని వస్తే చాలా త్వరగా మనం ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ దానికి చాలా సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం చూడాలి మార్కెట్‌లో. అది వస్తుందా లేదా అన్నది మనకు రాబోయే వీక్‌లోనే తెలుస్తుంది. సో, మళ్ళీ ఒకసారి షార్ట్‌గా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది సైడ్ వేస్ ఉందండి. ఒక లెవెల్ దాటాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని దాటితేనే మనం బులిష్‌నెస్ కన్సిడర్ చేయాలి. అలాగే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ అబ్సల్యూట్‌లీ బులిష్‌గా ఉందండి. సో, ఎటువంటి నెగెటివ్ సైన్ అయితే ప్రస్తుతానికి మనకు కనబడట్లేదు. అండ్ 4 అవర్స్ చార్ట్‌లో కూడా మనం ఆల్రెడీ ఫార్మ్ అయిన లెవెల్స్ చూసుకున్నాం. 4 అవర్స్ చార్ట్‌లో, 1 అవర్ చార్ట్‌లో చూడండి, ఈ లెవెల్ చాలా ప్రామినెంట్‌గా మనకు కనబడుతుంది. సో, ఆ లెవెల్‌ని మీరు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో మార్క్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో ఎస్పెషల్లీ మీరు 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ చార్ట్స్ కనుక ఫాలో అవుతున్నట్లయితే. సో, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. మనకు వీక్లీ అండ్ డైలీ అలాంగ్ విత్ 4 అవర్స్ అండ్ 1 అవర్ చార్ట్స్‌లో. ఇప్పుడు మనం ఒక్కసారి మన సుభాన్ బాషా గారు అడిగినట్లు మన సబ్స్క్రైబర్ ఒక్కసారి వోడాఫోన్ ఐడియా చార్ట్ ఓపెన్ చేసి అసలు వోడాఫోన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, వోడాఫోన్ మనం ఇప్పుడు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. అండ్ ప్రస్తుతానికి వోడాఫోన్ ఆల్మోస్ట్ ₹17 దగ్గర మనకు ట్రేడ్ అయితే అవుతుంది. సో, ఒక్కసారి చార్ట్‌ని జూమ్ బ్యాక్ చేస్తే మీకు పిక్చర్ కనబడుతుంది. వోడాఫోన్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడుంది అంటే ఒకానొక టైంలో మనకు ఇక్కడ రిజెక్ట్ అయింది వోడాఫోన్ ఆల్మోస్ట్ 18.28 దగ్గర. అక్కడి నుంచి మనకు ఒక చాలా డౌన్ సైడ్ మూమెంటం అయితే చూసిన తర్వాత మళ్ళీ అదే లెవెల్‌కి వచ్చిన తర్వాత ఈసారి చాలా కిందకి మనకు ఫాల్ అయితే పడింది. ఇక్కడి నుంచి స్లోగా అది బిల్డప్ చేసుకుంటూ వోడాఫోన్‌లో చూడండి, స్లోగా బిల్డప్ చేసుకుంటూ మళ్ళీ అదే లెవెల్‌కి, ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ఈ లెవెల్ మనకు 2024 జనవరిలో ఫార్మ్ అయిందనమాట, ఈ స్వింగ్ హై. సో, ఆ లెవెల్ దగ్గర ఇప్పుడు రీసెంట్‌గా చూసినట్లయితే ప్రైస్ యాక్షన్ దీన్ని దాటి మనకు ఒక సింగిల్ క్యాండిల్ క్లోజ్ అయితే చూసాం. కానీ దీని తర్వాత మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ రాకపోగా ఒక మంచి స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఫార్మ్ అయింది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, దాని యొక్క ప్రభావం మనం ఆల్రెడీ ఇక్కడ కింద సైడ్‌కి చూస్తున్నాం. సో, ఇక్కడి నుంచి ఇది మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే తీసుకున్నట్లు చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చి మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకున్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ మనకు మళ్ళీ సెల్లింగ్ ప్రెషరే ఉన్నట్లు కూడా మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. అయితే చిన్న హోప్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ జోన్ ఇదొక ఏరియా వచ్చింది కాబట్టి, ఈ రియాక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని దాటి ఇక్కడి నుంచి ఒకవేళ సపోర్ట్ తీసుకొని పైకెళ్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ దాన్ని దాటి కింద క్లోజ్ అయితే మాత్రం కిందకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ కిందకి వచ్చేటట్లయితే మనకు నెక్స్ట్ సపోర్ట్ లాగా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వోడాఫోన్ ఐడియాలో చూడండి, ఈ గ్రీన్ కలర్ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఈ గ్రీన్ కలర్ ట్రెండ్ లైన్ దగ్గర మనకు నెక్స్ట్ సపోర్ట్ అయితే ఉంది. చాలా దూరంలో ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చూడండి, ఈ ట్రెండ్ లైన్ మనకు ఎక్కడి నుంచో వస్తుంది. ఇది 2023 మార్చ్‌లో ఒకానొక స్వింగ్ లో నుంచి ఫార్మ్ అయ్యి చూడండి, ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఈ ట్రెండ్ లైన్ అన్నది మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో, ఒకవేళ వచ్చిన పరిస్థితుల్లో ఇది గనక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తే మళ్ళీ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయకపోతే మాత్రం చాలా పెద్ద ఫాల్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ జోన్ కూడా. సో, ఈ జోన్ చూడండి, ఒకానొక టైంలో మనకు ఇక్కడ ఈ స్వింగ్ హైస్ అన్నీ ఏవైతే ఉన్నాయో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయో ఇప్పుడు మళ్ళీ అదే ఏరియాని మనం రైట్ సైడ్‌కి ఎక్స్టెండ్ చేస్తే ఈ ఈ జోన్‌లో మనకు ఇక్కడ అదే జోన్ మనకు మళ్ళీ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో, ఈ లైన్ గాని, ఈ జోన్ గాని మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ 17 నుంచి ఇది ₹12 అంటే చాలా పెద్ద ఫాల్ అండి ఇది. మీరు ఆల్రెడీ ఇక్కడ ఎక్కడన్నా గాని ఎంటర్ అయ్యుంటే మాత్రం మీరు చాలా రిస్క్ చేస్తున్నట్లు మీరు గమనించాలి. ఒకవేళ ఇక్కడెక్కడన్నా ఎంటర్ అయ్యుంటే మాత్రం ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉంటే మాత్రం ప్రస్తుతానికి ఇది మనకి ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది కాబట్టి మీరు బెటర్ స్క్వేర్ ఆఫ్ చేసుకోవడమే బెటర్.
పొజిషన్ అని అనిపిస్తుంది. అండ్ అలాగే వీక్లీ చార్ట్ ఒక్కసారి చూద్దాం వోడాఫోన్ ఐడియాలో. వీక్లీ చార్ట్‌లో కూడా మనకు మళ్ళీ అదే లెవెల్ చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ ఇదే లెవెల్ మనకేదైతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇందాక చూసామో, అదే లెవెల్ మనకు ఫస్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఎక్కడైతే ఫార్మ్ అయిందో ఆ లెవెల్, దాని తర్వాత సెకండ్ సారి కూడా రెండోసారి కూడా మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఫార్మ్ అయింది. అక్కడి నుంచి డౌన్ ఫాల్ చేసాం. మళ్ళీ ఇప్పుడు అదే లెవెల్ దగ్గర వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈసారి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కాదు. కానీ చూడండి, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అవ్వాలంటే ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ మనకి దీని పైన ఉండాలి అండ్ క్లోజ్ దీని కింద ఉండాలి. కానీ ఈసారి అది మనకు ఈ రెడ్ క్యాండిల్ యొక్క రియల్ బాడీ మనకి ఈ ముందు క్యాండిల్ యొక్క రియల్ బాడీలో ఉండడం వల్ల ఇది ఒక ఇన్సర్ట్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ వీక్లీ క్యాండిల్‌లో మనకి దీన్ని దాటి కిందకి గనక క్లోజ్ అయితే ఖచ్చితంగా అది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలా డౌన్ సైడ్ వచ్చిన పరిస్థితుల్లో మనకి చూడండి, ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. లేదా దాన్ని దాటితే ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి మనకు కనబడుతుంది. బుల్లిష్ సైడ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు వీక్లీ క్యాండిల్‌లో గానీ, అలాగే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గానీ దీన్ని దాటి మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో క్లోజ్ అయితే రావాలి. అలాగే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే మనకు ఖచ్చితంగా దీన్ని దాటి ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, దాన్ని దాటి క్లోజ్ అవ్వడమే కాకుండా మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా కనబడినట్లయితే అప్పుడు మాత్రమే ఇది మళ్ళీ బుల్లిష్ సైడ్ హెల్తీగా ఉందని అర్థం చేసుకోవాలి. సో అంతేనండి ఇవాల్టి వీడియోలో. మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అండ్ ఛానల్‌కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి ఫస్ట్ లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఛానల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. సో తిరిగి రేపటి వీడియోలో, ఐ మీన్ మండే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.